వెల్కమ్ టు సికేఆర్ఎస్ క్లబ్. సికేఆర్ఎస్ క్లబ్ అభిమానులకు ప్రేక్షకులకు అందరికీ రాధే రాధే అండి. మనం రోజు గోదాదేవి పాసురాలు చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మనం 19వ పాసురంలోకి వచ్చాము. 19వ పాసురంలో అమ్మ ఏం చెప్పారన్నది చెప్పుకోబోయే ముందు మనం ఒక చిన్న భజన చెప్పుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళ్దాం. దశరథనందన రామ దయా సాగర రామ, దశరథనందన రామ దయా సాగర రామ, దశముఖమార్ధన రామ దైత్యకులాంతక రామ, దశముఖమార్ధన రామ దైత్యకులాంతక రామ, లక్ష్మణ సేవిత రామ లక్ష్మీ మనోహర రామ, లక్ష్మణ సేవిత రామ లక్ష్మీ మనోహర రామ, సూక్ష్మ స్వరూప రామ సుందర వదన రామ, సూక్ష్మ స్వరూప రామ సుందర వదన రామ, అహల్యోద్ధారక రామ శాప విమోచన రామ, అహల్యోద్ధారక రామ శాప విమోచన రామ, రఘుకుల నందన రామ సత్య సాయి శ్రీ పరంధామ, రఘుకుల తిలక రామ సత్య సాయి శ్రీ పరంధామ, దశరథ నందన రామ దయా సాగర రామ. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. ఇప్పుడు మనం రామయ్య తండ్రి భజన చెప్పుకుందాం కదండి. ఇప్పుడు మనం పాసురం చదువుకునే ముందు కొంచెం వివరణ ఇచ్చుకొని ఆ తర్వాత పాసురంలోకి వెళ్దాము. మన ముందు పాసురాలన్నింటిలో నీలాదేవిని అందరినీ నిద్రలేపుతూ వస్తున్నారు గోదా తల్లి అని చెప్పుకున్నాం కదా. కృష్ణ పరమాత్మ నీలాదేవి దగ్గర ఉన్నప్పుడు ప్రకృతి పురుషుడు ఎలా అయితే ఉంటారో అట్లా స్వామి అమ్మ జనులందరికీ జీవులన్నిటికీ ప్రాణం ఇవ్వటానికి ప్రాణాధారమై ఉన్నారట వాళ్ళు. అటువంటి యోగంలో ఉన్నవాళ్ళు పరమాత్మలో చేరిన జీవులు శరీరం దాల్చాలంటే ఆయనలో ఒక కోరిక అనేది ఏర్పడాలి. అటువంటి కోరికల వలన ఇప్పుడు తల్లిదండ్రుల వలన బిడ్డలు వస్తారు, అది ప్రకృతి ధర్మం. అట్లాగే సృష్టి కార్యం అనేది చెయ్యాలి అని అంటే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం అనుకున్నాం మనం. పార్వతీ పరమేశ్వరులైనా లక్ష్మీనారాయణులైనా ఎవరైనా జగత్తుకు తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళు సృష్టి కార్యం చేస్తూ ఉన్నప్పుడు ఎవరు కదిలించకూడదు అని మనకి పురాణాల్లో ఇతిహాసాల్లో వస్తుంది. మనకి సుబ్రహ్మణ్య ఉత్పత్తిలో షణ్ముఖోత్పత్తిలో శివపార్వతులు ఇరువరు ఉన్నప్పుడు ఇంద్రాదులు వాళ్ళు వెళ్ళి వాళ్ళని భంగం చేస్తారు. దానివల్ల ఏంటంటే ఆ వీర్యము అనేది కలనం అయిపోయి ఒక రెల్లులో వాటిల్లో పడుతుంది, తర్వాత గంగలో పడుతుంది. అట్లా వచ్చి చివరికి ఒక దుబ్బులో రెల్లుగడ్డి దుబ్బులో పడితే అక్కడ కృత్తికలు అనేవాళ్ళు స్వామిని పెంచి పెద్ద చేస్తారు అని చెప్పని మనకి పురాణాల్లో వాటిల్లో చెప్పుకున్నాం. అట్లాగే స్వామి అమ్మ ఇద్దరు కూడాను ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు కదిలించకూడదు అని చెప్పని మనకి చెప్పారనమాట. ఇందులో శ్రద్ధయా దేవో తత్వ మస్మితే, అమ్మతో కలిసి ఉన్న రక్షకుడుగా ఉన్నప్పుడు స్వామి ఎవరు మీరు వెళ్ళి పిలవటం కానీ చేయటం కానీ చెయ్యొద్దు అని చెప్పని, ఎవరు తలుపులు తీస్తారు మీరు వెళ్ళి కదిలించినప్పుడు ఎవరు తలుపులు తీస్తారు, మనం వచ్చాం ఇప్పుడు స్వామి అమ్మ ఉన్నారు అక్కడ, ఎవరు తలుపులు తీస్తారని చెప్పని అమ్మ వేచి చూస్తున్నది గోదా తల్లి. అమ్మ వస్తుందా స్వామి వస్తారా ఎవరు వస్తారు అని. ఒక ఆత్మ అనేది పరమాత్మలో లీనం అవ్వాలి అని అంటే దానికి ఆధారం అనేది ఏంటి, మనం ఆచార్యుడు గురువులు అని చెప్పుకున్నాం. అటువంటి స్వామి మనకి జగత్తుకు అన్నటికీ గురువు కదా, ఆయన జగద్గురువు కదా శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి గురువుగా ఉన్న స్వామి నీలాదేవితో ఉన్నారనమాట. మనకి భక్తి యోగంలో స్వామి కూడా చెప్తారనమాట, తేషామహం సముద్ధార్త
మృత్యు సంసార సాగరాత్ భవామి చిరాత్ పార్థ మయ్యావేశిత చేతసాం. అర్జునుడికి చెప్తారు భగవద్గీతలో స్వామి, అర్జున నాలో మనస్సు నిలిపి వాళ్ళని త్వరలో నేను మృత్యు సంసార సాగరం నుంచి తప్పిస్తాను అని. స్వామిని మనసులో ఉంచుకొని ఎవరైతే ప్రార్థిస్తారో అటువంటి వాళ్ళని మృత్యువు నుంచి తప్పిస్తాను అంటే మృత్యువు లేకుండా చేస్తాను అని కాదు. మృత్యు అనేది ఉంటుంది, కానీ ఏంటంటే ఆ మృత్యు భయం అనేది, ఆ కష్టం అనేది పడకుండా స్వామి ఆ జీవుణ్ణి, ఎవరైతే స్వామిని పాదాలు పట్టుకుంటారో ఆ జీవుణ్ణి ఆయనలో కలుపుకుంటాను అని చెప్పని స్వామి అందులో చెప్తారనమాట. అట్లాగే ఇంకోటి, మయ్యేవ మన అధత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యతి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయ. నాలో మనస్సును నిలుపు, బుద్ధిని నాలోనే ఉంచు, ఆ తర్వాత నాలోనే నివసిస్తావు, అందులో ఎటువంటి సందేహము లేదు అని చెప్తున్నారు స్వామి. బుద్ధి నా మీద పెట్టు, ఎటువంటి బాధలు కష్టాలు నీకు లేకుండా, ఇక్కడ ఉండే కోరికలు అనేవి లేకుండా, మనకు కోరికలు అనేవి ఎప్పటికప్పుడు నదుల్లో ఉన్న నీళ్ళలాగా వస్తూనే ఉంటాయిట. అటువంటి నదుల్లో వచ్చే నీళ్ళు ఎట్లా వస్తాయో, వర్షాలు పడి వాటి వల్ల నదుల్లో నీళ్ళు అయితే ఎట్లా వస్తాయో, ఆ నీళ్ళు వెళ్ళి ఎప్పుడు సాగరంలో కలుస్తాయి. ఏ నదిలో నీళ్ళైనా వెళ్ళి సాగరంలో కలుస్తాయి. అటువంటి కోరికలనే నీళ్లు వస్తున్నప్పుడు నువ్వు దానికి భగవన్నామం అనే ఆనకట్ట వేయాలి. భగవన్నామం అనే ఆనకట్ట వేసి కొన్ని అట్టిపెట్టినప్పుడు కొన్ని కోరికలు అనేవి మనం వెళ్ళిపోతాయిట. భగవన్నామం అనే ఆనకట్ట వేసినప్పుడు ఏంటి, ఎక్కువ కోరికలు అనేవి రావు. ఉన్న వాటితో భగవన్నామంతో ఆ ఉన్న కోరికలు అనేవి భగవన్నామంతో నిలిచిపోతాయిట. మనం కనుక డ్యాములో వర్షాలు పడేటప్పుడు డ్యాములో మనకి వాటర్ అంతా స్టోర్ చేస్తారు కదా, అట్లాగే మీరు కూడాను ఒక డ్యాంలో వచ్చే నదిలో వచ్చే నీరులాగా ఎట్లయితే ఆనకట్ట కట్టి ఎట్లయితే ఆపేస్తారో, మనసులో ఉన్న కోరికలనే నదులకి అవి ప్రవహించకుండా ఎక్కువ భగవన్నామం అనే ఆనకట్ట కట్టుకొని మీరు దాన్ని ఆపేసేయండి. అలా ఆపేసినప్పుడు ఏంటంటే మీ ఆత్మ అనేది వెళ్ళి భగవానుడు అనే సముద్రంలో కలుస్తుంది అని అమ్మ ఇందులో చెప్తున్నారనమాట. అటువంటివి మనం చేస్తూ ఉంటే మనకి ఉత్తరోత్తర మానవ జన్మ అనేది పోయి, ఇన్ని జన్మల్లో మానవ జన్మ అనేది ఉత్తమమైన జన్మని భగవానుడు చూసి 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 అన్ని జన్మల్లో ఉన్నదాన్ని చూసి ఇస్తారట. అది కూడా ఆయన ఎలా ఇస్తారంటే చూస్తారట, వీడికి ఇవ్వవచ్చా లేదా వీళ్ళకి అని చెప్పని, వీళ్ళు చేసిన కర్మలను బట్టి చూసిస్తారట. అదే వీళ్ళు సరైన కర్మలు చేయలేదనుకోండి, వద్దు ఇవ్వకూడదు, వీళ్ళకి మానవ జన్మ అనేది ఇవ్వకూడదు అనుకుంటారు. ఏదో ఒక జన్మ వాళ్ళు చేసుకున్న కర్మలను బట్టి ఏదో ఒక జన్మిస్తారు. అదే మనం సరైన కర్మలు చేసుకొని మంచి భగవన్నామంతో మనసు భగవంతుడు ఎందు నిక్షిప్తం చేసుకొని కనుక ఉంటే మనకి మానవ జన్మ అనేది ఇస్తారు అని చెప్పని అమ్మ ఇందులో మనకు చెప్తున్నారనమాట. మనం ముందు పాసురంలోకి వెళదాం, అమ్మ ఏం చెప్పారనేది చెప్పుకుందాం. పాసురం చదువుకొని ఆ తర్వాత పాసుర వివరణలోకి వెళదాం. మళ్ళీ ఈరోజు మనం 19వ పాసురం చెప్పుకుంటున్నాం. உத்து விளக்கரிய ஒட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற மஸ்ட சயனத்தின் மேலேட்டி ஒத்தலர் பூங்குள் நப்பின்னை பொங்கை மேல் வெத்து கிடைந்த மலர் மர்பா வாய் திறவாய் மெத்தடங்கின்னாய் நீயுன் மணாளனை ஏத்தனை போதும் துயிலே ஒட்டாய்கான் எத்தனை மேலும் பிரித்தவா இல்லாயாலம் தத்துவ முகுந்து தகவந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் திருவருகளே శరణం శరణం. గోదా తల్లి ఇందులో ఏం చెప్తున్నారంటేనండి, కృష్ణ పరమాత్మని నీలాదేవిని నిద్ర లేపడానికని వెళ్తారు కదా. నీలాదేవిని ముందు పాసురంలో మనం చెప్పుకున్నాం, అమ్మ నువ్వు వచ్చి తలుపు తీయి, కృష్ణ పరమాత్మ నీ దగ్గర ఉన్నారని చెప్పని బలరాముల వారు చెప్పారు అని చెప్పని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు నీలాదేవి స్వామి ఉన్న చోట అది ఎలా ఉన్నదంటే ఏంటండి, మంచం ఆ కువలయ పీడనం అనే ఏనుగును చంపారు కదా స్వామి, ఆ ఏనుగు దంతాలతోటి చేయబడి ఉన్నదిట ఆ మంచం. మృదువైన చల్లదనం
వైశాల్యం, సౌగంధ్యం, తెల్లదనం అన్నీ ఇటువంటి 5 లక్షణాలు ఉన్న ఆ మంచం మీద స్వామి పడుకున్నారట స్వామి. అటువంటి స్వామిని నీవు నిద్రలేపి తీసుకురా అమ్మా మా దగ్గరికి అని చెప్పని చెప్తున్నాడు అనమాట. అమ్మ ఇందులో అడుగుతున్నారు, అమ్మా నువ్వు అనుగ్రహిస్తేనే మాకు స్వామి మమ్మల్ని చూస్తారు, తల్లిదండ్రులలాగా మీరిద్దరూ మమ్మల్ని అనుగ్రహించండి, మేము వచ్చి మిమ్మల్ని కదిలించాము అనుకోవద్దు, మిమ్మల్ని మీకు ఎటువంటి అసౌకర్యాన్ని మేము కలిగించడానికి రాలేదమ్మా, మమ్మల్ని అనుగ్రహించండి అని చెప్పని అమ్మ చెప్తున్నారనమాట. అటువంటి దాంట్లో అమ్మ ఉన్నారు ఇక్కడ. జగత్తు ముందు స్వామి కృప రెండూ ఉంటాయన్నమాట. జీవుల్లో రక్షించడానికి, జీవులను కాపాడటానికి స్వామిలో కృప అనేది మళ్ళీ కరుణ అనేది రెండు స్వామికి మన మీద ఉంటాయి. అట్లాంటి స్వామికి నువ్వు అడ్డుపడవాకమ్మా, స్వామి వచ్చి తలుపు తీద్దాం, నా కోసం వచ్చారు వాళ్ళు, నేను వెళ్ళి తలుపు తీస్తానని చెప్పని స్వామి లేస్తారట. కానీ అమ్మ ఏంటి, వద్దు 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 నేను లేస్తానని చెప్పని అమ్మ ఆ స్వామి చేయబట్టుకుంటుంది. అట్లా మీ ఇద్దరూ కలిసి మమ్మల్ని, పిల్లల్ని, పసిబిడ్డలతో తల్లిదండ్రులు ఎలా ఆడుకుంటారో మీరు మాతో అలా ఆడుకుంటున్నారమ్మా, అలా కాకుండా మీరు వచ్చి తలుపు తీయండి, మేము స్వామి అనుగ్రహాన్ని పొంది మేము వ్రతం చేసుకోవడానికని వచ్చాము అని చెప్పని చెప్తూ భాగవతంలో మనకి పోతనామాచ్యులు ఒక పద్యం చెప్పారండి, చెప్పుకుందాము. జగముల తండ్రి అయి తనరు శౌరి, జగంబుల తల్లి నిందిరం తగ నురమందు దాల్చే నట, తత్కరుణారస దృష్టిచే ప్రజల్ మగుడుగా తొంటి భంగినతి మంగళ సాధ్వి పతిత్వ సంపదన్ నెగడిన లోకముల్ కనిరేక శుభంబుల పొందిరత్తరిన్. లోకాలన్నిటికీ తల్లిదండ్రులైన మీ ఇద్దరూ, ఇందిరాదేవి ఆమె తన వక్షస్థలం మీద తండ్రిని ఉంచుకొని ఉన్నది, అలాగే నీవు కూడా అటువంటి ఆమెని, ఇందిరాదేవిని నీ వక్షస్థలంలో ఉంచుకున్నావు తండ్రి. ఒకరికొకరు, ఒకరి మనసులో ఒకరు నిండిపోయి ఉన్నారు. అటువంటి మీరు ప్రజలందరూ సంతోషంగా సుఖంగా ఉండాలి అంటే, మనశ్శాంతి ఉండాలి అని అంటే, అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి క్షేమంగా ఉండాలి అంటే మీ యొక్క అనుగ్రహం ఉండాలి, లోకాలన్నింటినీ మీరు తల్లిదండ్రులే కాపాడుతున్నారు అని చెప్పని పోతనామాచ్యులు మనకి భాగవతంలో చెప్తారనమాట. అటువంటి మంచపు కోళ్ళు ఉన్న చక్కగా మెత్తటి పరుపు, మంచి సుగంధాలు వచ్చే ధూపాలు, మళ్ళా మంచి పువ్వుల సువాసనలు, ఇవన్నీ ఆమె గదిలో అలంకరించిందిట అమ్మ స్వామి కోసం అని చెప్పి. మనం ముందు పాసురాల్లో కూడా చెప్పుకున్నాం, గోదాదేవి నిద్ర లేపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఆ గోపిక ఏంటి, స్వామిని ఉంచి స్వామితోటి మనసులో ఉంచుకొని ఆమె మైమరచి యోగంలో నిద్రపోతున్నది అని చెప్పని మనం చెప్పుకున్నాం. అట్లాగే నీలాదేవి స్వామికి భార్య. అటువంటి తల్లి తండ్రులు మనల్ని అనుగ్రహించడానికి ఉన్నారు అని అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి, ఆండాళ్ళ తల్లి గోపికలు వెళ్ళి వాళ్ళని పిలుస్తున్నారనమాట. భగవానుడు ఒక్కడే, ఆయన దయ మన మీద ఒకటే ఉంటుంది. మనకి వస్తాయి ఆదిశంకరుల వారు అద్వైతము, అట్లాగే రామానుజులు విశిష్ట అద్వైతము, మళ్ళీ మధ్వాచార్యులు ద్వైతము ఇచ్చారని చెప్పని మనం చెప్పుకున్నాం. అటువంటి ద్వైత విశిష్టాద్వైతంలో కృష్ణ పరమాత్మ గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్పారనమాట. రామానుజుల వారు విష్ణు తత్వం గురించి అన్నీ ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం గురించి ప్రజలందరికీ గుడి మీద ఎక్కి మరీ ఆయన అందరికీ మంత్రాన్ని ఇస్తారు. గురువుగారు ఇవ్వద్దు అన్నా కూడా ప్రజలందరూ కూడాను తరించాలి, ఇటువంటి నారాయణ మంత్రాన్ని అందరికీ ఉపదేశిస్తాను అని చెప్పని రామానుజాచార్యుల వారు అందరినీ ఉద్ధరింపజేసిన మహానుభావులు ఆయన. అటువంటి మహానుభావులు మనకి కృష్ణతత్వాన్ని, రామతత్వాన్ని కూడాను మనకి వివరించి చెప్పారు. అట్లాగే మనకి ఆదిశంకరుల నుంచి ఎన్ని ఇచ్చారు స్వామి మనకి, అన్నపూర్ణాష్టకాలు, విశ్వనాథాష్టకాలు. మళ్ళా ముందు ఆయన చెప్పింది ఏంటంటే కనకధారా స్తోత్రం.
ఒక స్త్రీ ఇంటికి ముందుకి వెళ్తారు. ఆయన వెళ్ళి అమ్మా నాకు నువ్వు భిక్ష వెయ్యి అని అడుగుతారు. భిక్ష వెయ్యి అని అడిగినప్పుడు ఆమె ఇంట్లో ఏమీ ఉండదు, ఆమెకి వేయటానికి ఆమెకేమీ ఉండదు. ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటుంది. ఆ ఎండిపోయిన ఉసిరికాయ తీసుకొచ్చి స్వామికి ఆ పాత్రలో వేస్తుంది ఆ తల్లి. స్వామి నాకేమీ లేదు వేయటానికి నీకు, అందుకని చెప్పని నీకు పాత్రలో ఇది వేస్తున్నాను స్వామి అని చెప్పని ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. నా భర్త భిక్షాటనకు వెళ్ళాడు, నీకు వేయటానికి ఏమీ లేదు స్వామి అని చెప్పని అంటే అప్పుడు స్వామి లక్ష్మీదేవి గురించి ప్రార్థన చేస్తారు. వందే వందారు మిందిరానంద కందలం మమందానంద సందోహ బంధురం సింధురాననం అంగంహరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళావరణంతమాలం అంగీకృతాకల విభూతిరపాంగలీల మాంగళ్యదాసు మమ్మమంగళ దేవతాయా అని లక్ష్మీదేవి గురించి ఆయన కనకధారా స్తోత్రం ఆ తల్లి కోసం అని చెప్పని చేస్తారు. అప్పుడు అమ్మ ప్రత్యక్షమయ్యి వాళ్ళకి ఉసిరికాయలు, బంగారు ఉసిరికాయలు కురిపిస్తుంది ఆ అమ్మ. ఇప్పటికీ కూడా కేరళలో అది ఉన్నదిటండి, ఆ ఇల్లు ఉన్నదిట. అటువంటి అనుగ్రహం ఉన్న తల్లివి నువ్వు. శంకర నువ్వు అడిగితే ఆమెకు నేను ఇవ్వనా, నువ్వు ఇది పాడావు అని చెప్పని తల్లి అంటుంది. అమ్మ నేను ఇది పాడాలా, నువ్వు ఆమెను అనుగ్రహించలేవా అని ఆదిశంకరులు అడిగితే, నీ ద్వారా ఈ కనకధార స్తోత్రం లోకానికి ప్రజలకి తెలియాలి, జనాలకు తెలియాలని నీ ద్వారా రావాలని చెప్పని నేను ఆమెకి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వను నేను, నువ్వు చెప్పిన తర్వాత ఇవ్వకుండా ఉంటానా అని అమ్మ ఆమెకి బంగారపు ఉసిరికాయలు ఒక వర్షంలాగా కురిపించిస్తుందిట. అటువంటి జగన్మాతని తల్లిని నువ్వు హృదయంలో పెట్టుకొని ఉన్నావు స్వామి. ఆ తల్లిని మమ్మల్ని అనుగ్రహించమని నువ్వు ఆ తల్లి ఇద్దరూ వచ్చి మమ్మల్ని అనుగ్రహించండి అంది మీ గోదా తల్లి. ఇందులో ఈ పాసురంలో కృష్ణ పరమాత్మని నీలాదేవిని ఇద్దరిని కూడా స్తుతించి ఆమె కోరుకున్నది. అటువంటిది ఈ పాసురాన్ని మనకి అందించింది ఆమె. అది మీకు నేను విన్నవించుకున్నాను. జై శ్రీమన్నారాయణ. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்சசயனத்தின் மேலேறி ஒத்தலர் பூங்குழல் நப்பின்ன கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பாவாய் திரவாய் மைத்தடங்கண்ணினாய் நீயுன்மணாளனை எத்தன போதும் துயிலட ஒட்டாய்கான் எத்தன ஜேலும் பிரிவாற்றகில்லாயால் தத்துவமன்று தகவேலோரெம்பாவாய்.